రవాణా శాఖ మంత్రివర్యులైనటువంటి నాకు అత్యంత ఆత్మీయులైనటువంటి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి, మీరందరూ అభిమానించే స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, మక్తల్ గౌరవ శాసనసభ్యులు వాగేటి శ్రీహరి ముదిరాజ్ గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసనసభ్యులు ఆత్మీయులు జి మధుసూదన్ రెడ్డి, మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు పెద్దలు ఉబేదుల్లా కోత్వాల్ గారికి, నా మిత్రుడు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి గారికి, మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ప్రథమ పౌరుడు, మీ అందరి అభిమాన నాయకుడు, మున్సిపల్ చైర్మన్, టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక గౌడ బిడ్డను మున్సిపల్ చైర్మన్ గా కానియకుంటే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక గౌడ బిడ్డను మున్సిపల్ చైర్మన్ గా చేయడం జరిగింది. ఆనంద్ కుమార్ గౌడ్ గారికి, డిసిసి ఉపాధ్యక్షులు మన చంద్రకుమార్ గౌడ్ గారికి, మన జిల్లా ఆనందన్న మున్సిపల్ చైర్మనే కాదు మన జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు కూడా, అలానే నారాయణపేట జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మనోహర్ గౌడ్ గారికి, వనపర్తి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారికి, మా యుగేందర్ గౌడ్ గారికి, చంద్రకాంత్ గౌడ్ గారికి, నర్వ లక్ష్మణ్ గౌడ్ గారికి, మండలాధ్యక్షుడు ఆనంద్ గౌడ్ గారికి, రాచాల యుగేందర్ గౌడ్ గారికి, కుమార్ గౌడ్ గారికి, రాజు గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌడ బంధువులందరూ కూడా, నా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధ్యక్షులు నరసింహన్న గారికి, అందరూ కూడా నాకు తెలిసినటువంటి వాళ్ళే. వేదికలు అలంకరించినటువంటి గౌడ బంధువులందరికీ ముందు ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి, నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మీయ గౌడ బంధువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొదటగా నేను మీకు అందరికీ కూడా, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి గౌడ బంధువులు ఉన్నారో మీకందరికీ కూడా రుణపడి ఉన్నాననే మాట నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఇవాళ పొందమన్నా ఉన్నాడని కాదు, మీరు వచ్చినారని కాదు, కానీ ఎక్కడికి పోయినా ఎప్పుడైనా నా రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలు పెట్టినాననే ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా ఈ విషయం చెప్తా. నేను ఇవాళ ఏ స్థాయిలో ఉన్నా, భవిష్యత్తులో ఏ స్థాయికి పోయినా, నేను రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు నా మొదటి రాజకీయ అడుగు ఏపిచ్చింది మీ గౌడ బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు. ఇప్పుడే కాదు, జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోను. నేను గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు నా శ్రేయోభిలాష అయినటువంటి ఒక వ్యక్తి, ఉమాశంకర్ అనేటువంటి వ్యక్తి, నువ్వు మెడికల్ కాలేజీలో మంచిగా చదువుకుంటున్నావు, మెడికల్ కాలేజీలో ఉద్యమాలు చేస్తున్నావు, జూనియర్ డాక్టర్ల ఉద్యమాలు చేస్తున్నావు, నువ్వు ఎన్ఎస్యుఏలోకి వస్తే బాగుంటది, కాంగ్రెస్ పార్టీలో పనిచేయని నన్ను అడిగినప్పుడు, అప్పట్లో నాకు ఎన్ఎస్యు అంటే తెలియదు, విద్యార్థి ఉద్యమాలు తెలుసు కానీ ఎన్ఎస్యు అంటే తెలియదు. ఏందన్నా ఎన్ఎస్యుఏ, ఎట్లా చేయాలి, ఏం చేయాలని అన్నప్పుడు ఉమాశంకర్
శేఖర్ అన్న నన్ను డైరెక్ట్ గా పొన్నమన్న దగ్గరికి తీసుకుపోతే నాకు ఎన్ఎస్యుఐని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఏ స్థానంలో భవిష్యత్తుకి మంచి రోజులు వచ్చినాయనే మాట చెప్పిండ్రు. మనందరికీ మంచి రోజులు ఎందుకు వచ్చినాయంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి మనందరికీ మంచి రోజులు వచ్చినాయి. గత 10 సంవత్సరాలు ఎట్లుండే మీరందరూ కూడా కల్లుగీత కార్మికులు చాలా మంది ఉన్నారు. మన వృత్తి తాటి చెట్టెక్కి కళ్ళు గీయడం. నేను చిన్నప్పుడు ఏదన్నా మా అమ్మమ్మ